సో నాకు తెలిసి ఈ సిట్ నోటీసుల మీద కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇందులో పస లేదు, ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనేది ఒక క్లారిటీగా వాళ్ళకి గూడా అర్థమవుతా ఉంది. సార్ నమస్తే. నమస్తే. అడ్వకేట్ శరత్ కుమార్ గారు. సార్ ఒక 1 మినిట్ లైవ్‌లో ఉన్నారు మీరు. ఈ చెప్పండి. కేసీఆర్‌కి నోటీస్ ఇచ్చారు గదా! సో సిట్‌ని ఆయన ఒకరోజు మళ్ళొక తేదీ నిర్ణయించి చెప్పండి అని చెప్పి సిట్‌కి ఒక లేఖ రాసిండు. ఓకే. లీగల్ పాయింట్స్ ఎట్లా ఏమన్నా చెప్పగలుగుతారా దీని మీద? ఏ ఏముంటది ఏం లేదు. వాళ్ళొక డేట్ ఫిక్స్ జేయాలా. యాక్చువల్లీ ఆయన చెప్పిన రీజన్ కరెక్టే గదా! ఈ రోజే నామినేషన్ ఫైలింగ్‌కి లాస్ట్ డేట్. అవును. పార్టీ అధ్యక్షుడు అందరికి బీఫామ్‌ల విషయంలో గైడెన్స్ ఇవ్వాల్సింది ఉంటది గాబట్టి, ఆయనే టైం అడిగినాడు. సో, దాన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు గూడా దాన్ని ఫ్రెష్‌గా రిసీవ్ చేసుకొని, మేము మీకు లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పినారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు. తీసుకొని ఎర్రవెల్లికి రావచ్చా? వద్దా? హ్మ్. లేక హైదరాబాద్ జ్యూరిడిక్షన్‌లోకే కేసీఆర్‌ను పిలిపించడం అనే దాంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినారు. హ్మ్. బట్ ఆ సెక్షన్ 160 ప్రకారంగా అక్యూజ్డ్ ఎక్కడ రిసైడ్ చేస్తే అక్కడికి పోవాలా. ఓకే. ఆర్డినరీ రెసిడెంట్, పర్మనెంట్ రెసిడెన్స్ అని 2 రకాలు. హ్మ్. పర్మనెంట్ రెసిడెన్సెస్ కింద అసెంబ్లీకి ఇచ్చినటువంటి సమాచారంలో కూడా కేసీఆర్ యొక్క చింతమడక ఇల్లు ప్లస్ నంది హిల్స్‌ది ఇచ్చినారు. బట్ హ్మ్. ఆర్డినరీ రెసిడెన్స్ అనేది తర్వాత సబ్సిక్వెంట్‌గా అది అప్‌డేట్ చేయాల్సిందిగా చేయలేదు. హ్మ్. బట్ కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో నివసిస్తున్నాడు అనే సంగతి అందరికీ తెలుసు. అవును. కాబట్టి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా దాన్ని కరెక్షన్ చేసుకొని ఆయన ఫార్మ్ హౌస్‌కే పోవాల్సిన అవసరం ఉంటది. హ్మ్. కానీ సిట్ అధికారులు ఏం చెప్పారంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే మీరు అది వాళ్ళు డిస్ట్ అంటే ఆ! సరిపోతది. అక్కడ ప్రొవిజన్ ఆఫ్ లా అట్లా లేదు కదా! ప్రొవిజన్‌లో ఎక్కడుంది వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోవాలని ఉంది. ఓకే. నడుచుకుంటూ పోవాల్సిందే. ఏ అంటే ఏ దాన్ని చట్టానికి విరుద్ధంగా పోతే స్టే తీసుకొస్తారు. ఓకే. గతంలో గూడా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ ఫస్ట్ టైమ్ హాజరు గాలేదు. సెకండ్ టైమ్ హాజరయిండు. ఇప్పుడు కూడా హాజరైతారండి. కేసీఆర్ నేను హాజరు కానని అనలేదు. హ్మ్. నాకు ఓన్లీ టైమ్ ఎన్నికల నామినేషన్‌ల చివరి రోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిని కాబట్టి, నాకు ఇది చాలా ప్రయర్ ఎంగేజ్‌మెంట్స్ ఉన్నాయి. ఈ నేను ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్‌గా ఉన్నాను. మీరు నాకు సడెన్‌గా ఈ పలానా రోజున రమ్మని చెప్పడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. మరుసటి రోజు వస్తానన్నాడు. కాబట్టి దాన్నేం తప్పుగా పట్టాల్సిన అవసరం లేదు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురు తర్వాత కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చారు. ఈ కేసు ఏమైనా స్ట్రాంగ్‌గా బలపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి సార్? ఎందుకంటే చూడాలి వీళ్ళంతా కేసీఆర్ కీలక గారు ఏం నాయకులే. చెప్తారో. కేసీఆర్ గారు చెప్పే వాంగ్మూలాన్ని బట్టి కేసు యొక్క స్టాండర్డ్ దాది నిలబడతదా? నిలబడదా? అని తేలుతది. ఓకే. ఇప్పుడే చెప్పడం కష్టం అన్నమాట. ఓకే సార్. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, అడ్వకేట్ శరత్ కుమార్ గారు లీగల్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా కేసీఆర్ హాజరు హాజరవుతారనే సిట్‌కి ఆయన లెటర్ రాసిండు. అయితే అక్యూజ్డ్ ఎక్కడుంటే అక్కడికి పోయి విచారించాల్సిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉంటది. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవాల్సిందే. ఎర్రవల్లి ఫార్మ్ హౌసా, నందినగరా లేకపోతే ఇంకెక్కడ అనేది అక్యూజ్డ్ ఆయన డిసైడ్ చేసుకుంటారు. కేసీఆర్‌ని సాక్షిగా మాత్రమే ఇందులో విచారిస్తున్నాం అని చెప్పి అక్కడ ఆ నోటీస్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కేసీఆర్ ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి కేసీఆర్ ఏం మాట్లాడతాడు? మరి ఏం వాంగ్మూలం ఇస్తాడు? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? వీటన్నిటి మీద ఆయన ఒక క్లారిటీ ఇస్తే సిట్ అధికారులకి ఏమైనా ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉంటది. మరి అంత ఆషామాషీగా ఏముండదు. కేసీఆర్‌ని విచారించడం అంటే ఆయన ఆల్రెడీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నాడు కాబట్టి అంత ఈజీగా విచారణ కొనసాగే అవకాశాలు ఉండవు కాబట్టి సో, ఆ సిట్ అధికారులు కూడా నిన్న మొత్తం సిట్ కార్యాలయంలో చాలామంది సిట్ అధికారులు గ్యాదర్ అయ్యి ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే మనం ఎట్లాంటి ప్రశ్నలు అడగాలి? మన దగ్గరున్న ఎవిడెన్స్ ఏంది? ఏ ఎవిడెన్స్ ఆధారంగా మనం కేసీఆర్‌ని క్వెషన్ చేయాలనే లైన్‌లోనే సిట్ అధికారులందరూ గూడా వాళ్ళు కూర్చొని గ్యాదర్ అయ్యి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఒకవేళ సిట్ కార్యాలయానికే కేసీఆర్ వస్తే శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం రోడ్ల మీదకొస్తుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కేసీఆర్‌కే కొంత వెసులుబాటు కల్పించింది సిట్ అధికారులు. ఎందుకంటే సాధారణంగా హరీష్ రావుని, కేటీఆర్‌ని, సంతోష్ రావుని సిట్ కార్యాలయానికి ఖచ్చితంగా రమ్మని సిట్ అధికారులు అందులో మెన్షన్ చేశారు. రావాల్సిందే అని చెప్పి. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి సిట్ అధికారులు పోయి ఏం విచారణ జరగలేదు. వాళ్ళనే రమ్మన్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ దగ్గరకొచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా తెలంగాణ పోరాటంలో ఆయనకి కొంత పాత్ర ఉన్నది కాబట్టి సో, ఆయనకు ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని కొంత గౌరవం అదేవిధంగా ఆయనకు వయసు రీత్యా కూడా 65 ఏండ్లు దాటినాయి కాబట్టి ఆయన వయసు రీత్యా కూడా ఆయనకి గౌరవం ఇచ్చి మరి ఆయన ఎక్కడికి రమ్మంటాడో అక్కడికి పోవాలి. అక్కడ విచారణ చేసే అవకాశం
సిట్ అధికారులు కల్పించారు. మరి ఈ కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. చాలా రోజుల నుంచి విచారణ పేరుతో సిట్ అధికారులు విచారణలు చేస్తున్నారు, కానీ ఎట్లాంటి ఎవిడెన్స్ దొరకలేదు ఇందులో. అడ్వకేట్స్ కూడా చాలామంది చెప్తున్నది ఏంటంటే ఇది ఓన్లీ టైంపాస్కు మాత్రమే వీళ్ళు కొనసాగిస్తున్నారు ఈ విచారణ, ఇందులో ఎట్లాంటి దీంట్లో ఎవిడెన్స్ లేదు, ఒకవేళ ఇందులో ఎవిడెన్స్ దొరికినా కూడా జైలుకు పంపించేంత సినిమా ఈ కేసులో లేదని చెప్పి అడ్వకేట్స్ కూడా చాలామంది చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.